ఇంజనీరింగ్ చదువుకుంటూ సొంత వ్యాపారం కోసం మధ్యలోనే వచ్చిన ఆయన ఇప్పుడు రాజకీయ వ్యాపారం చేస్తూ ఉన్నారు. తొలుత కాంగ్రెస్తో ప్రయాణం ప్రారంభించి వైసీపీలో చేరి ఇప్పుడు టీడీపీలో చేరారు. ఆయనే గొట్టిపాటి రవి, అద్దంకి ఎమ్మెల్యే. అద్దంకి ఎమ్మెల్యేగా రవి ఇప్పుడు పాపులర్ అయిపోయారు టీడీపీలో చేరి. ఎందుకంటే ఆయన ప్రధాన ప్రత్యర్థి కరణం బలరాం కూడా టీడీపీలో ఉన్నారు, గొట్టిపాటి రవి కూడా టీడీపీలో చేరారు. వీళ్ళిద్దరి చేరిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు ఎటు దారి తీయపోతున్నాయి, ఎలా దారిపోతున్నాయి, అసలు టీడీపీలోకి రావాలన్న ఆలోచన ఈ రవికి ఎందుకు వచ్చిందనే విషయం గురించి మనం ఈరోజు ఫేస్ టు ఫేస్లో రవి గారిని అడిగి తెలుసుకుందాం. రవి గారు, థ్యాంక్స్ మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంజనీరింగు చదువుతా మధ్యలో ఆపేసి వ్యాపార రంగంలోకి వచ్చిన మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మా కుటుంబం మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. పెదనాన్నగారు కానీ మా నాన్నగారు కానీ అందరం కూడా ఇక్కడే రాజకీయాల్లో మాటూరులో ఎప్పటి నుంచో ఉన్నాం. 78 నుంచి నేను చదువుకుంటా పెదనాన్నగారు మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక చనిపోవటం జరిగింది. అప్పుడు మా కుటుంబంలో నేను కూడా అవసరమయ్యి అప్పుడు ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నరసయ్య గారు అప్పుడు ఎమ్మెల్యేగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మా కోయంబత్తూరులో వ్యాపారం ఉండటం వల్ల నేను వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళటానికి ఆ రోజు రావటం జరిగింది. మీరు చెప్పినట్టుగా నరసయ్య ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. గొట్టిపాటి హనుమంతరావు గారు చనిపోవడంతో ఆయన రాజకీయ రంగ ప్రయాణం చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీరు ఆయన మీద కూడా పోటీ చేశారు. ఎందుకు మీరు ఆయన రాజకీయాల్లో ఉండగా రావడమే కాకుండా మీ బ్రదర్ మీదనే పోటీ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు మేమందరం కలిసి ఒకే చాట్ ఉండేవాళ్ళం, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అందరం కూడా కలిసి. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ మాటూరుని ఎదుర్కొన్న ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి, కొన్ని అంటే కుటుంబం సంబంధించినవి అన్నీ కూడా మేము బహిరంగంగా మాట్లాడుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మేమందరం కూడా పార్టీలు వేరుగా ఉన్నా సరే అందరం కొద్దిగా ఈ మధ్య కాలంలోనే 10 సంవత్సరాలు మేము అందరం దూరంగా ఉన్నాం. ఈ మధ్య మళ్ళీ కలిసాం. మళ్ళీ నేను వ్యక్తిగత విమర్శలు చేసిన దగ్గర నుంచి రకరకాలైన ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో మా పెదనాన్నగారితో తిరిగిన పెద్దలందరూ కూడా వచ్చి మీరు తప్పకుండా పోటీ చేయాలని చెప్పి మొదట 2004లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయాం మేమందరం కూడా. ఎవరు మా నరసయ్య వాళ్ళ అమ్మ, మా పెద్దమ్మ కానీ, నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వెళ్ళి ఆయనే అడిగాం అనమాట. టీడీపీలో అవకాశం ఇవ్వమని అడిగాం. అవకాశం ఇవ్వమంటే అప్పుడున్న పోటీలో ఉన్న ఎంపీగా ఉన్న రామానాయుడు గారు అప్పుడు ఆల్రెడీ పోటీ చేసి ఉన్నారు, ఒకసారి ఎంపీగా గెలిచి ఉన్నారు, మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు. చేస్తా నరసయ్య గారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం జరిగింది. అప్పట్లో కూడా మీరు ఒకసారి గమనించండి, అప్పటిదాకా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాటూరు రాజకీయాల్లో గెలవాల. అంటే ఏదో రాజకీయాల్లో ఎమ్మెల్యే అవ్వాలి అనే దానికోసం కాదు మేము రాజకీయంలోకి వచ్చినాం. ఆ రోజు ఏంటంటే మాకు ఎప్పటి నుంచో మా పెదనాన్న దగ్గర నుంచి ఉన్న ముఠా అంతా కూడా, మా పెదనాన్న దగ్గర నుంచి ఉన్న పెద్దలందరూ కూడా ఖచ్చితంగా మన గ్రూపుని కాపాడుకోవాలి, మాకు సమస్యలుగా ఉన్నాయి, మీరుండి అండగా ఉండాలి అని మా పెద్దమ్మ గ్రూపులను కాపాడలేకపోయాడు, అండగా ఉండాలి నేను ఆ రోజున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు రావాలి రాజకీయాల్లోకి అని చెప్పి అందరూ కూడా వచ్చి కోరటం జరిగింది ఆ రోజు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవకపోయినా కేవలం ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మా ముఠాగా వాళ్ళు ఉన్న మా వాళ్ళందరూ కూడా అండగా ఉండాలనే దానికోసం వాళ్ళ కోరిక మేరకే నేను వచ్చి ఆ రోజు పోటీ చేశాను. మీ కుటుంబానికి ప్రధాన శత్రువు కరణం బలరాం. నరసయ్య మీ కజిన్ బ్రదరు హనుమంతరావు గారు అబ్బాయి. ఆయన బలరాంతో చేతులు గడిపారు. మాకు ఒక అండ కావాలి, నరసయ్య బలరాం కలిసిపోయారు అన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికే మీరు రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారు. అవునా, ఖచ్చితంగా వాళ్ళందరికి కూడా అండగా ఉండాలి అనే దానికోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. గడిచిన 12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మాకు సంబంధించి మా కుటుంబానికి మొదటి నుంచి ఉన్న మా వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనేకుండా ఎక్కడ కూడా అచ్చ రాజకీయాలు ప్రోత్సహించకుండా ఇప్పటిదాకా నేను కాపాడుకున్నాను. నరసయ్యకి మీరు చెప్పలేదా మన వాళ్ళందరూ దూరం అవుతున్నారు, బలరాంను వదిలేసేసి మన వాళ్ళని చూసుకుందామని మీరు చెప్పలేదు? కుటుంబపరమైన విషయాల్లో చాలాసార్లు చర్చలు జరిగింది. దాని నేపథ్యంలో మా అన్నయ్య మర్డర్ కేసుకు సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలాసార్లు చర్చలు జరిగినాయి. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవన్నీ జరిగిపోయింది. అట్లా అంటే జరిగినాయి అన్ని కుటుంబంలో. నాకంటే పెద్దలు ఉన్నారు. అప్పుడు నా వయసు అంతా 29 ఏళ్ళు. నాకు అంటే 29 ఏళ్ల వయసులో రవి ఎమ్మెల్యే కావాలనే కాంక్షతోటే సాఫీగా జరిగిపోతా ఉంది. కర్ణం బలరాంకి గొట్టిపాటి వాళ్ళకి మధ్య ఉన్న తగాదాలు కూడా సమసిపోయి నరసయ్య బలరాం చేతులు కలిపి ఉన్నారు. ఇక గొడవలు లేని పరిస్థితిలో రవి వచ్చేసి మళ్ళీ ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే కావాలని దీని సాకుతోటి వచ్చారని అనుకోవచ్చా? మీరు అదేవిధంగా ఎందుకు అనుకోవాలి? ఆ రోజుల్లో నేను నాతో పాటు మా నరసయ్య వాళ్ళ మదరు
కూడా మాతోటి వచ్చారు. నర్సయ్య సొంత మదర్ కూడా మీకే సపోర్ట్ చేశారు. ఆ రోజు నాకు రాజకీయ అనుభవం లేదు, నేను కేవలం చదువుకున్నాను, వచ్చాను, ఆఫీస్కి వెళ్తా ఉన్నాను, ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, వ్యాపారంగా అభివృద్ధి చేయాలని ఉన్నాం. ఎందుకంటే మా పెదనాన్నగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మంత్రిగా ఉండి చనిపోయేటప్పటికి మా అందరికి కూడా అప్పులైనాయి. ఉన్న అప్పులన్నీ ఫ్యాక్టరీలన్నీ కూడా అమ్మేసి అప్పులు తీర్చేసి మళ్ళీ స్టార్టింగ్తో స్టార్ట్ చేశాను నేను. అప్పుడు నేను కానీ నరసయ్య గారు కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఉండి పనిచేసాం. అప్పుడున్న చిన్న చిన్న మనస్పర్ధలు కానీ మాకున్న చిన్న చిన్న రాజకీయపరమైన మనస్పర్ధలతో ఖచ్చితంగా నువ్వు రావాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను. గడిచిన 12 సంవత్సరాల్లో నేను రాజకీయంగా సమసిపోయిన మళ్ళీ ఈ గొడవల్ని ఎక్కడన్నా బయటికి తీస్తే ఎక్కడో చోట నా తరపున కానీ ఎక్కడో చోట మర్డర్లు జరిగి ఉండటం, ఏదో ఒక ఊర్లో గొడవలు జరిగి ఉండటం భారీగా జరిగి ఉండాలి. ఎక్కడ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఏది నేను మాటూరు ఎమ్మెల్యే అయ్యాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎక్కడ 5 సంవత్సరాల గొడవలు లేవుగా, నాకు అధికారం ఉంది, ఆ రోజు వయసు ఉంది. మీ వర్గాన్ని కాపాడుకోవడానికి కొంతమంది పెద్దలు వచ్చి అడిగితే నేను వెళ్ళి సీట్ అడిగాను టీడీపీలో, వాళ్ళు కాదంటే కాంగ్రెస్లో పోటీ చేశాను. కానీ లోపల మాత్రం మీ బ్రదరు హత్యకు సంబంధించి ఈ కర్ణం బలరాం ఆయన కేసు కొట్టేశారు. అయినప్పటికీ ఆ పగది మీలో ఉంది. కర్ణం బలరాం తోటి నరసయ్య కలిసిపోయారు అంటే గొట్టిపాటి వాళ్ళు కర్ణం వాళ్ళు కలిసిపోయారు కాబట్టి అలా కలవడానికి వీలు లేదు అనే దాంతో విడిగానే ఉండాలనే దాంతోనే వచ్చినట్టు అనుకోవచ్చా? ప్రజలను కలవద్దని నేను అంటలా, ప్రజల్ని అందరిని కలిసిపోయి ఉండమంటున్నాం. ప్రజలను ఎక్కడ కూడా విడిపోయి మా కోసం మీరు కొట్టుకోమని మేము అంటలా. మా కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయాం కాబట్టి చూస్తా మేము ఒక మనిషితోటి మేము కలవలేము. మా కుటుంబంలో ఒక వ్యక్తి కాదు, మా కుటుంబం అంటే మా నియోజకవర్గం మొత్తం కూడా మా కుటుంబం లాంటిది. ముఖ్యులు బాగా హనుమంతరావు గారితో చాలా ముఖ్యంగా ఉండేవాళ్ళు. కొంతమంది అమాయకులు రంగనాయకులు లాంటి వాళ్ళని అసలు కనపడకుండా చేశారు. ఇట్లాంటి వాళ్ళ కోసం మనం కలిసి ప్రయాణం చేయటం అవసరమా? రాజకీయం ఉంటే ఎందుకు మరి నరసయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మీలాగా ఎంత ఆవేదన చెంది మన సొంత మనుషుల్ని, మీ బ్రదర్ కిషోర్ని మర్డర్ చేసిన వాళ్ళు, ఆయనతో పాటు మర్డర్ చేసిన వాళ్ళతో ఎందుకు కలిసారని అడిగారా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఈ గొడవలకు స్వస్తి చెప్పాలి, ఇంకా ఈ గొడవలు ఆపాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తే ఆయనతోటి ఆయన కొనసాగారేమో. ఆ రోజున్న పరిస్థితిలో కొనసాగారు అయితే కానీ నేను దాన్ని విమర్శించను. ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కటి. నా అభిప్రాయం వచ్చేసరికి ప్రజలకు కలవమంటున్నాం, ప్రజల్లో గొడవలు వద్దంటున్నాం. మా వ్యక్తిగతంగా మా కుటుంబంలో కానీ మాకు దగ్గర వాళ్ళు కానీ ఒకరి చేత చంపబడ్డారు కాబట్టి దానికి మా మనసు ఆయనతో నరసయ్య కర్ణం బలరాం అనే కలయిక మీకు నచ్చలేదు, మీ వర్గానికి నచ్చలేదు కాబట్టి మీరు రాజకీయాల్లోకి వాళ్ళందరి కోరిక మీద వచ్చాను. అంతేగాని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నరసయ్య గారు రాజకీయంలో ఉన్నా సరే నేను వ్యాపారం లైన్స్ దాటి ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి తొంగి కూడా చూసేవాడిని కదా. అందరు పరిచయాలే, ఏదో ఎలక్షన్ ఉన్న 4 రోజులు తిరగటం తప్పక వ్యాపారంలో తొంగి కూడా చూసేవాడిని కదా. ఎందుకంటే మా కుటుంబంలో పెదనాన్న కొడుకైనా బాబాయ్ కొడుకులైనా మేమందరం కూడా ఒకటే లెక్క, సొంత అన్నదమ్ములాగే ఉండేవాళ్ళం. తప్పు చేశారు అప్పుడు తప్పు ఒప్పు కదా. ఆ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఈ మాటూరులో రాజకీయాలు మరీ తారస్థాయికి చేరిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఆయన మంచితనంతో కలిపి ఉండొచ్చు. కానీ నాకు వచ్చేతలకి, నా వ్యక్తిగత అభిప్రాయం వచ్చేతలకి నేను చచ్చిపోయిన దాకా కూడా కలవడానికి ఇష్టపడను. ప్రాణం పోయేదాకా కూడా రాజకీయాన్నైనా మానుకోవడానికి సిద్ధంగా ఉంటాను. కానీ అట్లాంటి కుటుంబాలను కానీ మనుషులు హత్య రాజకీయాలు చేసే వాళ్ళతో కానీ ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకే వేదిక పంచుకుంటున్నారు, ఒకే పార్టీలో చేరారు, దాన్ని కలవకపోవడం అనక ఇంకేమంటారు? కలవకపోవడం అంటే ఎందుకు, మేమేం కలిసి మాట్లాడుకుంటున్నాం. నాకు ఒక సొంత అభిప్రాయం ఉంటుంది, నా అభిప్రాయం ప్రకారం నేను రాజకీయం చేస్తాను. ఒకవేళ కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు రాజకీయం మానేస్తాను. అంటే కలిసి పని అద్దంకిలో ఆయన వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జిగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. బలరాం ఏ పార్టీ అంటే టీడీపీ అని చెప్పాలి, గొట్టిపాటి రవి ఏ పార్టీ అంటే టీడీపీ అని చెప్పాలి. ఇది కలిసి పని చేయనట్టుగా ఎలా? ఒక పార్టీలో ఉంటే కలిసి పని చేసినట్టు, ఒక పార్టీలో ఉంటే కలిసి ఎట్లా పని? ఎప్పటికీ ఇవి కలిసి నేననేది నా జీవితంలో నేను బతుకున్నంత వరకు మాకు వ్యక్తిగతంగా నష్టం చేసిన వాళ్ళతో కలవటానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా లేను. దాని బదులు అవసరమైతే రాజకీయాన్ని మానేసి ఇంట్లో అయినా కూర్చుంటాను. కానీ అట్లాంటి టీడీపీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు చంద్రబాబు చెప్పారా? చంద్రబాబు మీరు ఇంతకు ముందు అన్నారు, ఎప్పుడో 96లోనే చంద్రబాబు నాయుడు ఈ మాటూరులో ఉన్న ఈ ముఠా తగాదాలు పోవాలన్నారు. మీరేమో ఇప్పుడు నేను మాత్రం కలిసే ప్రసక్తే లేదని అంటున్నారు. దానికి చంద్రబాబు అంగీకరిస్తారా? నేను నాకున్న అభిప్రాయాన్ని మొత్తం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మొత్తం విషయాన్ని చెప్పాను. ఉన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఏందో చెప్పన్నప్పుడు నేను పూర్తిగా ఉన్న విషయాలు చెప్పాను. అవన్నీ కూడా చెప్పిన తర్వాతే నేను నిర్ణయం తీసుకున్నాను. టీడీపీ అన్న బలరాం అన్న మండిపడే గొట్టిపాటి రవి హఠాత్తుగా వైసీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు చేరిపోయారు?
అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆ పార్టీలో మాకున్న ఇది మనం పనిచేస్తున్నాము, పనిచేసినా ఇక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని తలెత్తుతూ ఉన్నాయి. అంటే జిల్లాలో ఉన్న పరిస్థితులు కానీ కొన్ని పరిస్థితుల్లో మనం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 1-2 విషయాలు జరిగినాయి ఇక్కడ. ఓకే, చిన్న విషయాలు అవి పెద్దగా వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. అంటే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తూనే అధికారంలోకి వచ్చేసారు. దాదాపు 1 ఇయర్ చివరిలో రాజీనామా చేసిన ఆ 1 ఇయర్ చేసి వైసీపీలోకి వెళ్ళింది తప్పితే మొత్తం 9 సంవత్సరాలు కూడా మీరు అధికారం అనుభవించారు. అధికారం అనేది గొట్టిపాటి రవి బలహీనత, అధికారం లేకుండా ఉండలేడు. అందుకోసం అని చెప్పి ఏదో ఒక సాకుతోటి టీడీపీలో చేరిపోయారు అంటే ఏమంటారు? ఇప్పుడు నేను కరెక్ట్ 3 నెలల ముందు బయటకు వచ్చేసాను కదా, ఆ రోజు అధికారం ఉంది కదా. మరి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను అధికారం లేక 3.5 సంవత్సరాలు నేను అధికారం లేకుండా కూడా ఉన్నా కదా. ఇప్పుడు అధికారం ఉండి నేను ఏం చేశాను, అధికారం లేకుండా ఏం చేశాం? అధికారం ఉన్నా ప్రజల్లోనే ఉంటాను, అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటాను. టీడీపీ మీరు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళినప్పుడు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతోనే మీకు ఇష్టం లేకపోయినా కూడా జగన్ పక్కన చేరాడనే ఆరోపణ వచ్చింది. లేదు, ఆ రోజు జగన్ మళ్ళీ గెలుస్తాడు, జగన్ ప్రభుత్వం వస్తుంది, దాంట్లో ఉండే కమ్మ ఎమ్మెల్యేలు తక్కువ, మీరు సీనియర్, అప్పటికి 2 సార్లు గెలిచి ఉన్నారు కాబట్టి మంత్రి నవ్వచ్చు అనే స్వార్థంతోనే మనసు చంపుకొని గొట్టిపాటి రవి జగన్ పక్కన చేరాడని. మనసు చంపుకునేది ఏముండదు. నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ఒకే చోట చదువుకున్నారు, మేమందరం కూడా బాగానే ఉంటాం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకుండే ప్రయారిటీస్ ఇంపార్టెన్స్ వేరు. యాజ్ ఎమ్మెల్యేగా నాకు చాలా గౌరవించేవాడు. నేను కూడా అవుట్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా వెళ్ళను. నా కాన్స్టిట్యున్సీ అద్దులు దాటి గబక్కన బయటికి ఎప్పుడు కూడా నేను వెళ్ళను. నా కాన్స్టిట్యున్సీ నాకు వీలైతే నా కాన్స్టిట్యున్సీ ప్రజలతో, లేకపోతే కాసేపు నా ఫ్రెండ్స్తో టైం పాస్ చేయటం, అంతకుమించి నేను రెండో కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం కానీ రెండో కాన్స్టిట్యున్సీ వేలు పెట్టడం కానీ నాకు ఎప్పుడు కూడా లేదు. అంటే వైఎస్ మీద ప్రేమతో, వైఎస్తో మీకున్న అనుబంధంతో, మీ ఫాదర్కి ఆయనకున్న అనుబంధంతో వైసీపీలో చేరారు. ఆ అనుబంధం ఇప్పుడు ఎందుకు తెంచుకోవాలనిపించింది? ఇప్పుడు మాకు పార్టీలో చెప్పే కదా, ఇందాక కూడా అన్నాను, గతంలో మాకు చాలా ప్రయారిటీ ఉండేది కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి. ఏదున్నా సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు తెలియకుండా కాన్స్టిట్యున్సీలోకి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. చాలా బ్రహ్మాండంగా ఏదన్నా మంచి కార్యక్రమానికి ఏదున్నా సరే చేసేవాళ్ళు. నాకు చాలా బాగా సంబంధాలు ఉండేవి. తర్వాత 1-2 విషయాల్లో కొద్దిగా లోకల్గా ఉండేదానికి కానీ నాకు తెలియకుండా జరగటంలో కానీ ఇవన్నీ కొన్ని జరుగుతూ వచ్చినాయి. జరుగుతూ వచ్చా కూడా అవి కూడా దృష్టికి తీసుకెళ్ళాం 1-2 సార్లు. ఇట్లా జరుగుతుంది తెలియకపోయినా తర్వాత ఆయన తెలిసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో మారటం కూడా అనివార్యం అయిపోయింది. అప్పట్లో చాలామంది కూడా మనం ఇట్లా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. సరే, అభివృద్ధి చేయటం కానీ మళ్ళీ కొంత కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్లో కానీ ఇవన్నీ 3.5 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాం, కొంత చేసుకుంటూ వెళ్దామని దానికోసం. ఈ సంతమాగులూరులో ఈ మధ్య జరిగిన వెంకటరెడ్డి హత్య మిమ్మల్ని ఏమన్నా భయపెట్టిందా? దానికేం పెద్ద చాలా జరిగినాయి కదా. వెంకటరెడ్డి సర్పంచ్ గా ఉండి మీకు ప్రధాన అనుచరుడుగా ఉండి వెంకటరెడ్డిని హత్య చేసిన చిన్న వెంకటరెడ్డి ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న మీ ప్రధాన ప్రత్యర్థికి కోవర్టుగా ఉన్నాడు అనే దాంట్లో మీరు కొంచెం భయపడి ఇక్కడ ఉంటే నా ఉనికి ప్రమాదం అవుతుందని వైసీపీని విడిచి టీడీపీలోకి చేరారనేది ఒక అది గ్రామంలో ఎప్పటి నుంచో జరుగుతున్న హత్య రాజకీయాలు. ఫస్ట్ రాజకీయంతో స్టార్ట్ అయినా తర్వాత ఏమైందంటే అది ముఠా తగాదాలుగా రకరకాలుగా రూపుదాల్చుకున్నాయి. మోస్ట్ దాదాపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 12 సంవత్సరాలు ఎక్కడన్నా కూడా జరిగిందని మా కాన్స్టిట్యూన్సీ హత్య రాజకీయం ఎక్కడ జరిగిందంటే ఎక్కడ కూడా లేదు. తర్వాత మళ్ళీ అది కొంత అప్రతాభావంతో ఇప్పుడు దాకా లేని గొడవలు మళ్ళీ మొదలైనవి కాబట్టి అది ఎక్కడ మీ ప్రాణాల మీదకి వస్తుందనే భయం ఏమన్నా మొదలైందా? ఏమైతే ప్రాణానికి వస్తే జీవితకాలం మనం ఏం బతికొండంగా అదే వెంకటరెడ్డి లాగా నన్ను కూడా హతమారుస్తారు అనే భయంతోనే బుజ్జి అర్జెంటుగా నిర్ణయం తీసుకొని టీడీపీలోకి. అదేం లేదు, ఏమైనా చనిపోతే ఏమైంది? ప్రాణాలకు విలువ లేదా? మా ప్రాణాలకు విలువ లేదని కాదు, చంపేశారనుకో ప్రత్యర్థులు ఆ మైండ్ తోటి, ఈ కాలంలో కూడా ఆ మైండ్ తోటి ఉండి ఆ పని చేశారనుకో సిద్ధంగా ఉన్నాం. దానికేం పెద్ద భయపడి పారిపోయి ఆ రోజు పారిపోవాల్సి వస్తే ఆ రోజుల్లో మాటల్లో ఎవరు గెలవని రోజుల్లో నేను వచ్చి పోటీ చేసి ధైర్యంగా ముందుకు వచ్చి
అంటే అప్పుడు అధికారం ఉంది మీకు అండగా. ఎక్కడ ఉంది ఆ రోజు నేను అప్పుడు మీరు 2004లో గెలిచిన దగ్గర నుంచి మీరు అధికారంలో ఉన్నారు, మీకు గవర్నమెంట్ మద్దతు ఉంది, ఫుల్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, వైసీపీకి టీడీపీకి పట్టలేదు. ఈ పరిస్థితుల్లో మీకు రక్షణ, మీ రక్షణ కోసం ఈ ఫ్యాక్షన్ మళ్ళీ పెరుగుతూ ఉంది. మీ ప్రత్యర్థులు మీ మీద కన్నేసి ఉంచారు. మనం ఇక్కడ బయట ప్రతిపక్షంలో ఉంటే లాభం లేదు, అందుకోసం మనం సేఫ్ సైడ్గా ఉండడం కోసమే అధికార పార్టీలో చేరిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది ఏమన్నా ఆలోచించారా? అలాగా అట్లా లేదు, అదేం లేదు. జరిగేది మనం ఎక్కడ ఆపుతాం? ఇప్పుడు జరిగితే అధికార పార్టీలో ఏదైనా హత్య చేయాలని చేయలేరా? ఓకే, ఎందుకు చేయలేరు? సిద్ధంగా ఉన్నారా మత్తు చేయించుకోవడానికి కూడా? దానికేం పెద్ద ఇబ్బంది లేదు. చేస్తారా, చేయించుకుంటారా? చేసే అలవాటు చరిత్రలో ఎప్పుడు లేదు కదా మా పేనాన్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా. ఎప్పుడన్నా చేసినట్లుందా? మీరు ఒక పక్కే చెబుతున్నారు, 20 మందిని మా బ్రదర్ కిషోర్తో పాటు 20 మంది మేము పోగొట్టుకున్నాం. అవతల పక్క కూడా కొంతమంది పోయారు కదా, వన్ సైడ్ ఎలా జరుగుతాయి? ఎలా పోయారు? ఎక్కడ ఒక్క హత్య చూపించండి, ఎక్కడ చచ్చిపోయారు? అంటే ఒక పక్క నుంచే మీ మీద హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ కానీ చేసిన హత్య ఏదైనా ఒకటి చూపించండి. ఓకే, మౌనంతో జయించాం, ప్రేమతో జయించాం. ఓకే, అంటే ఒక పక్కనే వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోయారా మీ ప్రత్యర్థులు? అక్కడ ఎదురొచ్చిన వాళ్ళని అడ్డం వచ్చిన వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోయారు. రాజకీయంగా ఊరికి మా కిషోర్ అడ్డం వస్తాడు అనుకున్నాడు, అతను చంపుకుంటూ పోయారు. అడ్డం రాని వాళ్ళని వదిలేసుకుంటూ పోయారు. మళ్ళీ గ్రామాల్లో రాజకీయ హత్యలను ప్రోత్సహించారు. కొంతమంది మనుషులు కనపడకుండా పోయారు. మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో చూశాను మాట్లాడటం, ఏమని హత్య మీ వల్ల కనపడకుండా పోయారంటే సన్నాసిలో గెలిచారన్నారు. అంటే మనిషిని చంపి చచ్చిపోయిన మనిషి మీద అరే ఆ రోజుల్లో మనం తప్పు చేసామరా అనేది భావన లేకుండా వాడు ఎక్కడో సన్యాసులో గడిచిపోయాడు, కనపడితే చెప్తాననే మాట ఎంత అహంకార ధోరణి. అంటే ఈ చట్టం మీద గౌరవం లేకుండా ఉన్నందుకేగా. అంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు ఇలాంటి వాటి మీద విచారణ, సిబిఐ విచారణ ఏదో జరిపించేసి మీరు చెప్తున్న మీ ప్రత్యర్థికి సంబంధించిన వ్యవహారాలని బయట పెట్టలేకపోయారు? చంపారు మనుషుల్ని, వీళ్ళు సాక్షులు ఉంటారు, సాక్షులు బలమైన సాక్షులు ఉంటే బలమైన సాక్షులు చంపారు, కేసులు కోర్టులో కొట్టేశారు. ఏం చేపించాలి ఇంకా? మార్టూరు కానీ మనం అద్దంకి కానీ తీసుకుంటే ఇప్పటి వరకు మనం మొత్తం పరిశీలిస్తే మీకు మొత్తం యాంటీ కొంతమంది మీతో ఉన్నా కూడా కమ్మ సామాజిక వర్గం ఎక్కువ మంది యాంటీ కమ్మే మీ పక్కన ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు కానీ. ఇప్పుడు వాళ్ళు మీతో పాటు వస్తారా? ఖచ్చితంగా. యాంటీ కమ్మ, యాంటీ టీడీపీ వాళ్ళు ఎక్కడ కూడా యాంటీ కమ్మ, యాంటీ రెడ్డి, యాంటీ నాయుడు లేకపోతే యాంటీ ఎస్సీ అనేది నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేదు. ఓకే, మా కాన్స్టిట్యున్సీలో మీరు ఎక్కడైనా చూడండి, కులం తరపున మాట్లాడుకునేది ఎక్కడ కూడా ఉండదు. గతంలో ఎప్పుడు కూడా మాకు ఎక్కడ కూడా మాకు లేదు. ఒక పెద్ద నాయకుడిని మీరు ఢీకొట్టారు, ఢీకొట్టిన క్రమంలోనే అది ధైర్యం చూసే మీకు చాలా మంది మద్దతు ఇచ్చామని చెప్తున్నారు బయట. మేము అడిగినా కూడా ఎస్సీల్లో కానీ మీకున్న ఇది కానీ, ఎందుకంటే ఇక్కడ కమ్మ వాళ్ళ మధ్యలో ఉండి పార్టీలు కాదనుకున్నా కూడా ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తే మనకు తెలుసు. మీరు వరుసగా 3 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. దానికి కారణం ఈ కులాలు, ఈ బీసీలు కానీ ఎస్సీలు. వాళ్ళు మీతో రాకపోతే పరిస్థితి ఏంటి? అందరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, అది నా నమ్మకం, నా విశ్వాసం. మొన్న అయితే మీరు చేరే రోజు అయితే కనిపించారు తండోపతండాలుగా. ఇప్పుడు వరకు ఇప్పుడు మీరు వెళ్ళి గ్రామాల్లో తిరగండి, ఎక్కడైనా రవికి పని చేయము, రవితోటి లేదు, రవి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మా సంబంధాలు తెగిపోయినాయని ఒక మనిషి అన్నాడా ఈ 2 నెలల నుంచి? గొట్టిపాటి నరసయ్య మీ బ్రదరు కర్ణం బలరాంతో చేతులు కలపడంతో అతని రాజకీయ పతనం మొదలైందనే ఒక అభిప్రాయం ఉంది. మీరు ఇప్పుడు మళ్ళీ మీరు కూడా చేతులు కలపనని చెప్తున్నప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అది మీకేమన్నా రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుందని అనుకుంటున్నారా? కొన్ని ఒకే కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు కొన్ని నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం ఒక మనిషి మీద ఉంటుంది, ఒక పని మీద. వాళ్ళకు ఒక వ్యక్తిగత అభిప్రాయం ఒక పని మీద ఉంటుంది. అప్పుడు కొద్దిగా చిన్న అభిప్రాయ భేదాలు ఉంటుంటాయి. కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి అది ఇబ్బందిగా మారుతుంది. ఆయన సహకారం లేకుండా ఒకే పార్టీలో ఉంటే గెలవడం కుదరదా? ఖచ్చితంగా గెలుస్తాను. ఆయన అంటున్నారు ఇప్పుడు బలరాం, ఇప్పుడు ఆయన వైసీపీ మనిషి, వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి మా వాళ్ళు ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఆయన రాజీనామా చేసి వస్తే నేనే దగ్గర నుండి నామినేషన్ వేసి నేనే గెలిపిస్తా అన్నారు. ఆఫర్ తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోండి. రాజీనామా చేసి పోటీ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా రెడీగా ఉంటాను. భయపడుతున్నారా? బలరాం ఏమైనా వెన్నుపోటు పొడుస్తాడు? పొడుచుకొని ఏమైతే అంటే అన్ని వ్యూహాలు తట్టుకొని ముందుకెళ్ళటమే అది, అంతేగాని నేను అంటే ఆయన మీ మీద ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఇందాక చూపించారు కదా, గొడవలు లేకుండా ఉండడమే నా ధ్యేయం. అందుకోసం ఆయన కూడా ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నారు. నేను ఆయన ప్రేమ కోరుకోవట్లేదు, బలరాం ప్రేమ మీకు వద్దు. ఆయన ఆప్యాయంగా మీరు దగ్గర రాజీనామా గెలిపించుకుంటే మా వాడు. ఇది మనసులో నుంచే మాటలు వేరు, కెమెరా ముందు వచ్చే మాటలు వేరు. ఓకే, నేను మీ మీద కసి ఉంది. కసి ఉందో లేదో నేనైతే కోపం ఉంది.
ఆ మాటల్లోనే నేను తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత మాటలోనే అర్థమైందిగా. ఓకే. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాజీనామా చేయడానికి ఏ నిమిషమైనా సిద్ధమే, పోటీ చేయడానికి సిద్ధం. ఈ 2 నెలలు టీడీపీలో చేరిన తర్వాత ఇబ్బంది పడుతున్నారా ఏమన్నా? అవమానాలు కానీ? అవమానాలు ఒకటి రెండు జరిగినాయి కదా, అందరూ తెలిసిందే కదా. ఓపుకుంది కదా, ఓపుకుంది, తట్టుకుంటాము, వెళ్తాము. ఏది చేసినా ఒక దూరదృష్టిలో ఓకే ప్రయాణం చేసే మనిషి నేను. తాత్కాలిక అంటే ఈ 1-2 అంటే మీ కలెక్టరేట్లో మీ మీద దాడి జరగడం, కలెక్టరేట్లో నేను అక్కడ ఉన్నప్పుడు దాడి జరిగింది. అంతమంది అవన్నీ భయపెట్టి మిమ్మల్ని ఏముంది దాడి అంటే ఏం చేశారు? మీ చొక్కాయించారు, మీ కారద్దాలు ఏమైంది? కారద్దాలు పగలు కొడితే ఏమైంది? అందుకని ఇవన్నీ కూడా మీలో ఒక అవతల వైపు నుంచి శత్రువు దాడికి సిద్ధం అవుతున్నాడు. నేను మళ్ళీ రాజకీయంగా ఎదురొస్తానని భయప్రాంతులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. చేసేదానికి మనం ఏం చేస్తుంటారు, అవన్నీ అధిగమించి వెళ్ళిపోతాం. 2 సార్లు నేను పోటీ చేసి 3వసారి గెలిచాను. ఇవన్నీ నేను చూడలేదా? ఈ 12 ఏళ్ల రాజకీయంలో ఈ భయాలు ఇవన్నీ చూడలేదా? నేను ఒకే దాన్ని వెళ్ళిపోతా తప్పుకి. ఎక్కడైనా తప్పు చేస్తే భయపడతా. తప్పు చేయనప్పుడు ఏది కారు మీద అద్దాలకి, లేకపోతే 4 దెబ్బలకి, లేకపోతే 2 పోట్లకి భయపడే వ్యక్తిని కాదు నేను. టీడీపీలో చేరడం వెనక ఒక ప్రచారం జరుగుతూ ఉంది. రవికి గ్రానైట్ వ్యాపారం ఉంది, గ్రానైట్ వ్యాపారం సంబంధించి మైన్స్కి సంబంధించి ఆయనకి ఒక 45 కోట్ల పెనాల్టీ వేశారు. దానికి 10 రెట్లు ఎక్కువ డబ్బులు కట్టాల్సి వచ్చింది. అంత డబ్బు కట్టలేక దాన్ని మాఫీ చేసుకోవడం కోసమే హఠాత్తుగా చేరిపోయాడని ఇంకొక ఆరోపణ. అవును. ఎందుకంటే ప్రత్యర్థులు అదే పని మీద మీటింగ్ పెట్టేసి పదే 100 కోట్లు కట్టాలని, ఒక రోజు 150 కోట్లు కట్టాలని, ఒక రోజు 40 కోట్లు కట్టాలని ఉంది. ఇప్పుడు ఈ గ్రానైట్ వ్యాపారం మా పెరాన్ గారు పెట్టింది, నేను కాదు. వారసత్వంగా నేను చేసుకుంటా వస్తున్నా. నేను అనేది ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వ రికార్డులను పరిశీలించండి. ఎక్కడన్నా నేను కట్టాలని ఉంటే ఆ మరుక్షణమే నేను రాజకీయాల్లో నుంచి పూర్తిగా వైదొలుగుతా. ఓకే. నా మీద కామెంట్ చేసిన వాళ్ళు కూడా వైదొలగటానికి సిద్ధంగా ఉండాలి. సవాల్ ఎందుకంటే పొద్దాకులు దీని గురించి ఇప్పుడు దాకా నేను మాట్లాడాలి దీని గురించి. అద్దంకిలో ఎవరు మాట నెగ్గాలి అంటే ఆఫీసుల ట్రాన్స్ఫర్లు కానీ, ఆఫీసుల్లో పనులు కానీ, మీరు ఎమ్మెల్యే ప్రజలతో గెలిచారు, తర్వాత అభిప్రాయం తీసుకొని వెళ్ళారు. బాగా పనిచేసే ఆఫీసర్ జోలి నేను పోను. బాగా పనిచేయకుండా జనాన్ని జలగబట్టి డబ్బులు తీసుకునే ఆఫీసర్ జోలి నేను వెళ్తాను. దానికోసం పట్టుపట్టని తీసేపిస్తాను. మీరు సిఐ ట్రాన్స్ఫర్లు పెట్టించారు, వచ్చేసింది అడ్రస్, బలరాం ఆపిచ్చాడు. మీ వాడు సర్దుకుపోతారా, మళ్ళీ వాళ్ళని పంపించిన దాకా వెంట పడుతూనే ఉంటారా? అంటే మంచి ఆఫీసర్ అయితే సర్దుకుపోతాను, మంచి ఆఫీసర్ కానప్పుడు నేను అమరపడతాను. బలరాం పక్కన ఉంటే మంత్రులు మీ వైపు చుట్టానికి కూడా భయపడుతున్నారు అనేది. నేను దాకా అందరూ కలిసి పనిచేశారు కదా, కొద్దిగా ఉంటా ఉండిద్ది. మరి అదే మంత్రులు కూడా తమ్ముడు నువ్వు ఉంటే బాగుండిద్దని ఉన్నారు కదా. అన్నారు. మీరు చూశారు మొన్న మినిమం హాల్లో ఒకే వేదిక మీద మీరు కూర్చున్నారు. మంత్రులు కళ్ళకి గంతలు కట్టుకున్నట్టుగా మీ వైపు చుట్టానికే భయపడ్డారు. అంటుంటే అప్పుడప్పుడు కొంచెం చిన్నగా జరుగుతుంటాయి. ఏమనిపించింది అప్పుడు? అనిపిలా అవన్నీ తెలుసు కదా. మీరు వేదిక మీద ఉండగానే నేరుగా మీ ముందుకు వచ్చి కొంతమంది తిట్టారు. అప్పుడు నవ్వుతానే ఉన్నట్టు వీడియోలో చూసాం. ఏమనిపించింది ఆ తిట్లు చూస్తే? అనుభవమైన రాజకీయ నాయకులు చిల్లర పనులు చేస్తుంటే నవ్వు వచ్చింది. ఓకే. అనుభవమైన రాజకీయ నాయకుడు 10 మందిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి జిందాబాదులు కొట్టించుకుంటా ఎదురాడు దూషిస్తుంటే అది ఒక్కోసారి వాళ్ళ రాజకీయ పరిమితి దిగజారుడుతనానికి నిదర్శనం. మీరు పరిణితి ప్రదర్శించే ఆ విధంగా సమయం పరిమితి కాదు, నాకు తెలుసు కాబట్టి అది కామెడీగా నాకు నవ్వుకున్నా. కామెడీ మరి ఏంది 10 మంది వచ్చి జిందాబాదులు కొట్టడం, 10 మంది వచ్చి అరవటం, ఇది పార్టీ కార్యక్రమం. పార్టీ ఎందుకు మహానాడు పెట్టుకుంది? అది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహానాడు పెట్టుకుంది. 2 వర్గాలు పడి కొట్టుకోవడానికి ప్లేసులు లేవు. ఇంకా అదే కావాలా? అది మన ఇద్దరికే కాదుగా, అందరూ కూడా జనం చూస్తున్నారు కదా. వాళ్ళ రోజుల్లో కొట్టుకుంటే హీరోజం ఎప్పుడో పోయింది. ఓకే. ఇంకా మీ పెదనాన్ని ఆయనే రాజకీయాలకు తీసుకొచ్చానని చెప్పారు. సమితి ప్రెసిడెంట్ చేశాను, జడ్పీ చైర్మన్ చేశాను, తర్వాత మంత్రి కావడానికి కూడా ఒక రకంగా అదే ఆయనకున్న ఇబ్బంది కారణంగా మంత్రి ఆయన. ఎందుకు మొదలైంది సార్? మరి ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చి మరి స్నేహంగా ఉన్నారు ఉంటే పిల్లల్ని ఎందుకు చంపారు? ఎవరు? హనుమంతరావు గారు కొడుకుని ఎందుకు చంపాడు? 25 ఏళ్ళ కొడుకుని చంపొచ్చు అర్ధరాత్రి పూట కాపలాగేసి. ఎందుకు జరిగింది? నేను అంటుంది అంతకుముందు అయితే ఇలాంటి గొడవలు లేవు. అబద్ధభావం. నేను చెప్పా కదా, కిషోర్ రాజకీయాల్లోకి వస్తాడు, రాజకీయాల్లోకి వస్తే నాకు ఏమైనా నష్టం జరిగిద్దాము అనే దానికోసం ముందే నైట్ టైం ఇంటికి వెళ్తుంటే కాపలాగేసి అతి ఘోరంగా చంపి వాళ్ళ పొలాల్లోనే దాచిపెట్టారు కదా, అందరూ తెలిసిందే కదా. ఇప్పుడు రాజకీయంగా నీకు ఎదురొస్తాననుకున్న వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయావు కదా. నీకు కానీ నీకు గ్రామాల్లో నీకు వ్యక్తిగతంగా కొద్దిగా బలవంతులు ఉన్నా సరే మొత్తాన్ని ఆ రతి సోదరాన్ని అతి ఘోరంగా నరికి చంపించావు.
రంగనాయకులు గారిని కనపడకుండా చేసావు, వెంకట కానీ సుబ్బయ్య ఆ కేసు ఏది నిలవలేదు కదా, ఆ కేసు ఏది జైల్లో శిక్ష కూడా వేసి అనుభవించారు కదా. అంటే కొట్టేసిన కేసులు కదా మొత్తం అవి. అవునండి, జైల్లో శిక్ష కూడా వెళ్ళలేదు కదా, శిక్షకి వెళ్ళారు. రాజకీయ ఉండే లోటుపాటుల్ని, చట్టాల్లో ఉండే లోటుపాటుల్ని కొన్నిటిని తొత్తులుగా చేసుకొని బయటికి రావచ్చు. మచ్చ ఎక్కడ పోయింది? ఓకే, ప్రజలకైతే తెలుసు. ఎవరికి? ప్రజలకు అది. రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రజాకోట్లు రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? అభివృద్ధి తప్ప ఇలాంటి హత్య రాజకీయాలు ఎరగను, ఇదంతా అభూత కల్పనలో ఆరోపణలు అని చెప్తా ఉన్నారు. పెద్ద జోక్ అది. అది ఎట్లా నమ్ముతారు? ఇది గొట్టిపాటి రవి చెప్పే మాటలు. తన ప్రాణాలైన వదులుకుంటాను, రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిన అవుతాను, కానీ కర్ణం బలరాంతో చేతులు కలిపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను పూర్తిగా వ్యతిరేకము, ఫ్యాక్షన్ ఎప్పుడు ప్రోత్సహించలేదు. తాను అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ను ప్రోత్సహించలేదు, ఫ్యాక్షన్కు అండగా నిలబడేదని చెప్తున్నారు. కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో టీడీపీలో చేరాను. టీడీపీలో చేరినప్పటికీ కూడా ఎవరైతే తనకి ఇంతకుముందు మద్దతు ఇచ్చిన వర్గాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా తనతో పాటు కలిసి నడుస్తారు. నేను ప్రేమతో జనాన్ని జయిస్తాను, కోపంతో కాదు, కసితో కాదు అని చెప్తున్నారు గొట్టిపాటి రవి. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక అతిథితోటి మరొక వారం మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.